అందరికీ నమస్కారం। ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మనము గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాం। బడంగ్పేట్ అనే ఒక పేరుని యావత్ తెలంగాణ 15 రోజుల నుంచి మారుమోగుతుంది। దేని గురించి మారుమోగుతుందంటే ఈ బడంగ్పేట్ ఏదైతే విలీనం తర్వాత బడంగ్పేట్ సర్కిల్ 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని చెప్పి మొత్తం ఏ ఛానల్ చూసినా, ఏ న్యూస్లో చూసినా, ఏ పేపర్ చూసినా ఈ యొక్క బడంగ్పేట్ గురించి ప్రస్తావిస్తున్నారు। అయితే ఈ యొక్క బడంగ్పేట్ సంబంధించినటువంటి కమిషనర్ గారు, గతంలో కార్పొరేషన్ కమిషనర్ గారు, ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ గారు, ఈ యొక్క కమిషనర్ గారు ఈ యొక్క బడంగ్పేట్ ప్రజలు కట్టినటువంటి సొమ్ముని అవినీతి పాలు చేసి ఆ సొమ్ముని పక్కదారి పట్టించి తమ జోబులు నింపుకుంటున్నారని చెప్పి ఇప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది। అనేక పోరాటాలు చేయడం జరిగింది, అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఏదైతే నిన్న మొన్న విలీనమైన తర్వాత కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, జోనల్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎక్కడ స్పందన లేదు। ఈ యొక్క ఎవరు స్పందిస్తలేరని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల పక్షాన మేము వెళ్ళి ఈ యొక్క విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। కంప్లైంట్ ఇచ్చిన అతి త్వరలో కొన్ని రోజుల్లో అధికారులు స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ చేసి రైట్స్ చేసి ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యంగా విజిలెన్స్ అధికారులకు, ఏసీబీ అధికారులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము। ఈ యొక్క 150 కోట్ల అవినీతి వెనకాల ఖాళీ అధికారులు ఉన్నారని చెప్పి తెలుస్తుంది। కాదు, ఈ 150 కోట్లు కాదు, ఇంకా చాలా కోట్ల రూపాయలు ఉన్నాయి। ఈ యొక్క అవినీతి వెనకాల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల చేతి కూడా ఉంది ఇందులో। ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ అధికారులకు ఫస్ట్ అలవాటు చేశారు, ఒకటో రెండో ఇచ్చి అలవాటు చేసి వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిందే చేయమని ఆదేశాలు జారీ చేశారు। చెప్పింది చేయకపోతే మీరు చేసిన దాన్ని తప్పుని మేము బయట పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి అధికారులని ఈరోజు పక్కదారి పట్టించింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు। నేను ఇంకో విషయం అడుగుతున్నాను, ఇక్కడ మంత్రి గారు 2 సార్లు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మన సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను। ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ప్రజలు కట్టినటువంటి డబ్బులు, ట్యాక్స్ డబ్బులు పక్కదారి మల్లుతుంటే మీకు తెలియదా అని చెప్పి మేము అడుగుతున్నాం। ఇది ఒకటే నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే। అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు పోయే నాయకులు ఉన్నారు ఈ కార్పొరేషన్లో, మీరు గమనించవచ్చు। గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు జిహెచ్ఎంసీ వరకు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ ఎంబడి తిరుగుతాడు ఆయన ఎంబడి తిరుగుకుంటా ఈరోజు అధికారులని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఒకటో రెండో చిన్న ఫస్ట్ ముందు చాపకు ఎరేసినట్టు ఒకటో రెండో వేసి తర్వాత వాళ్ళని అందులో పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు 10 మంది అధికారులు అవినీతికి పాల్పడ్డారంటే దాని వెనకాల ఉన్నది ఒక రాజకీయ నాయకుడు। ఖచ్చితంగా నేను ఏసీబీ అధికారులని, విజిలెన్స్ అధికారులని కూడా నేను ఈ వీడియో ద్వారా పత్రిక ముఖంగా నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈ వెనకాల ఉన్న వాళ్ళని కూడా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని విచారించాలని చెప్పి నేను అడుగుతున్నాను। ఇక్కడ బడంగ్పేట్ కార్పొరేషన్లో ఒక సున్నానికి చెట్టుకు సున్నం వేసినందుకు కుర్చీల పైసలు, డ్రై ఫ్రూట్స్ పైసలు, ఛాయ్ల పైసలు, పిచ్చి చెట్లు పీకితే దానికి పైసలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు। మేము మొన్న కూడా బడంగ్పేట్ బాలాపూర్ ప్రభుత్వ
పాఠశాలలో మరుగుదొడ్ల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున గలం విప్పి అక్కడ 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే పాత రూమ్కి బాత్రూమ్లు ఏర్పాటు చేసి నామమాత్రాన టైల్స్ వేసి 40 లక్షల రూపాయలు దోచుకు తిన్నారని చెప్పి నేను పెద్ద ధర్నా కూడా చేయడం జరిగింది. అధికారులకు చేయకపోతే బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ని పొద్దుగాలు వేస్తే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే బాత్రూమ్ కట్టే కాంట్రాక్టరు పొద్దుగాలు వేస్తే ఆ రాజకీయ నాయకుని ఇంటి గేటు ముంగనే కూర్చుంటాడు. తెల్లారిందంటే కోడి కూస్తుంది, కానీ వాళ్ళ ఆడ బాలపూర్లో తెల్లారాలంటే ఈ కాంట్రాక్టర్ ఆడ ఉండాలి. అలా చెప్పుకుంటూ పోతే చాలా రూపాయలు దోచుకు తిన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క రూపాయి బడంగపేట కార్పొరేషన్లో ప్రతి ఒక్క రూపాయి ప్రజలు కట్టిన ట్యాక్సీ డబ్బులని సొంత జోబులోకి మళ్లించుకోవడానికి ఈ యొక్క అధికారులను అడ్డం పెట్టి రూటు చేంజ్ చేసి దోచుకు తిన్నారు. ఖచ్చితంగా ఇది వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ బడంగపేట కార్పొరేషన్ బడా నాయకులు ఉన్నారు. దీని మీద భారతీయ జనతా పార్టీ ఇంకా గట్టిగా పోరాటం చేస్తుంది. వీళ్ళని కక్కించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిద్రపోదని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రపంచ రికార్డులో గిన్నీస్ బుక్ రికార్డులు ఈ రికార్డులు ఉంటాయి కదా, ఈ బడంగపేట కార్పొరేషన్ తెలంగాణకు కూడా ఒక రికార్డు ఉంది. ఒకటేసారి 10 మంది అధికారులు సస్పెండ్ అయ్యారంటే మన బడంగపేట కార్పొరేషన్లో ఎంత అవినీతి జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఈ 10 మంది అధికారులే కాదు, గతంలో కూడా 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ 2 అధికారులు ఫస్ట్ ఒక త్రిలేశ్వర్ సస్పెండ్ అయ్యారు, తర్వాత మన అశోక్ సారు టీపీఓ సారు సస్పెండ్ అయ్యారు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బడంగపేట కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు కూడా ఈ యొక్క ఏసీబీకి దొరకడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి. ఒక పార్టీ సంబంధించినటువంటి ఒక పార్టీ ఉపాధ్యక్షుడు ఏసీబీకి దొరికినంటే ఆ పార్టీ నాయకురాలకి తెలియకుండానే జరిగిందా, ఆ పార్టీ నాయకురాలకి తెలియకుండానే జరిగిందా అని చెప్పి నేను క్వశ్చన్ చేసి సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తే అక్రమంగా నా మీద కేసులు బనాయించారు. నేను ఇప్పటికి ఇంకా కోర్టు తిరుగుతున్నా. ఆ ఒక కేసు గురించి నేను కోర్టు తిరుగుతున్నా. చేసేటివి అన్ని అవినీతి పనులు. ఈ పనులను ప్రశ్నించినందుకు నా మీద అక్రమంగా 8 కేసులు పెట్టించిండ్రు. 8 కేసులకు నేను తిరుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క అధికారుల వెనకాల ఉన్నటువంటి అనకొండలు, ఈ యొక్క రాజకీయ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులని వీళ్ళు సరస్వతి మేడం గారు 10 మంది అధికారులు మీరు నోరు విప్పాలి. మీరు నోరు విప్పితే ఈ అనకొండలు బయటికి వెళ్తాయి. మీరు చేసింది చారణ, మీరు తీసుకుంది చారణ ఉండొచ్చు, కానీ బారణ తిన్నోడు ఎవడైతే ఉన్నారో 75% తిన్న రాజకీయ నాయకుల పేర్లు మీరు బయట పెట్టండి. ఈ వీడియో ద్వారా నేను ఇక్కడ ఎవరైతే సస్పెండ్ అయ్యారో 10 మంది అధికారులు, ఈ యొక్క కార్పొరేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి గారు, అమ్మ మీరు నోరు తెరవండి. మీరు నోరు తెరిస్తే మా బడంగపేట బాగుపడుతుంది. మీరు నోరు తెరిస్తే మా బడంగపేట బాగుపడుతుంది. మా బడంగపేట చెరసాలలో నుంచి బయటికి వస్తుంది. బడంగపేట కార్పొరేషన్ సొమ్ము మొత్తం దోసుకొని ఉంటున్నారు. మీరు ఇప్పటికైనా నోరు తెరవండి. మాజీ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇలా. విచిత్రం ఆలోచించండి, మాజీ కమిషనర్ ఈయన ఉన్నారు ఇలా. మీరు ఇప్పటికైనా అధికారులు మీరు నోరు తెరిస్తే మా బడంగపేటని కాపాడే విధంగా మీరు ఇప్పటికైనా తోడ్పడతారని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను.